హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక పేరు మారుమోగిపోతుంది. ఆ పేరు వినగానే మనకు ఒక పద్ధతి, ఒక సంస్కారం, అంతకుమించి ఒక నమ్మకం గుర్తొస్తాయి. ఆమె డైరెక్టర్ మానసా శర్మ గారు. అసలు ఆమె ఎవరు? ఒక దర్శకురాలుగా ఆమె సాధించిన విజయం వెనక ఉన్న రహస్యం ఏంటి? అమ్మాయిలు సినీ రంగంలోకి రావాలంటే తల్లిదండ్రులు ఎందుకు ఆమెను ఉదాహరణగా చూపిస్తున్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో మానసా శర్మ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి తెలుసుకున్నాం. ఆమె ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన చదువును పూర్తి చేసిన తర్వాత ఐటీ రంగంలోకి అడుగుపెట్టారు. సినిమా రంగంలోకి రాకముందు ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఈ అనుభవమే ఆమెను బెంచ్ లైఫ్ వంటి ఐటీ నేపథ్యం ఉన్న వెబ్ సిరీస్ను ఇంత సహజంగా తెరకెక్కించేలా చేసింది. ఒకానొక సమయంలో ఆమె తన తల్లిదండ్రులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పి హైదరాబాద్కు వచ్చారు. కానీ లోపల ఆమెకు సినిమాలపై ఉన్న మక్కువతో రహస్యంగా కథలు రాయడం, చిన్న చిన్న ప్రాజెక్టులకు పనిచేయడం ప్రారంభించారు. ఆమె తన మొదటి ప్రాజెక్ట్ అయిన మ్యాడ్ హౌస్ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్కు రచయిత్రిగా మరియు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ ప్రాజెక్ట్ చేస్తున్న విషయంలో అప్పట్లో ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఆ తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే సిరీస్కు కథను అందించారు. ఇది పెద్ద హిట్ కావడంతో ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అప్పుడే ఆమె ఇంట్లో వాళ్లకు కూడా తన లక్ష్యం పట్ల ఒక స్పష్టత వచ్చి ఆమెను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆమె పూర్తి పేరు మీనాక్షి మానసా శర్మ. ఆమె బెంచ్ లైఫ్ సిరీస్లోని మీనాక్షి పాత్ర తన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏ విధమైన సినీ నేపథ్యం లేకపోయినా కేవలం తన టాలెంట్తో నిహారిక కొనిదెల వంటి నిర్మాతలను మెప్పించి వరుస అవకాశాలను అందుకుంటున్నారు. సినిమా రంగంలోకి రావడం సులభం కావచ్చు, కానీ దర్శకురాలుగా నిలదొక్కోవడం చాలా కష్టం. మానసా శర్మ గారు చిన్న స్థాయి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తన టాలెంట్తో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో మధ్యతరగతి కుటుంబాల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత బెంచ్ లైఫ్తో యువతకు దగ్గరయ్యారు. ఇక ఇటీవల విడుదలైన రాకాస సినిమాతో తనలోని మాస్ మరియు క్లాస్ మేకింగ్ స్టైల్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆమె తీసే ప్రతి సినిమాలోనూ ఒక స్పష్టత, ఒక కొత్తదనం కనిపిస్తుంది. మానసా శర్మ గారి గురించి మాట్లాడుకుంటే కేవలం ఆమె సినిమాలు మాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వం గురించి కూడా చర్చించుకోవాలి. ఈ రోజుల్లో గ్లామర్ అంటే ఒక రకమైన అంచనా ఉంటుంది. ఆ గ్లామర్ ఫీల్డ్ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. కానీ తన కట్టు బొట్టు, మాట తీరుతో మన తెలుగు సంస్కృతిని ఆమె గౌరవించే విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునిక ఆలోచనలతో సినిమాలు తీయడమే ఆమె స్పెషాలిటీ. నా పద్ధతి, సంస్కారం చూసి చాలామంది అమ్మాయిలకు ఒక రోల్ మోడల్గా ఉండాలని ఉంది అంటున్నారు మానసా శర్మ. సాధారణంగా ఏ అమ్మాయి అయినా నేను సినిమాల్లోకి వెళ్తాను అంటే తల్లిదండ్రులు భయపడతారు. ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందో అని సందేహిస్తారు. కానీ మానసా శర్మ గారి విజయం ఆ భయాన్ని పోగొట్టింది. మానసా శర్మ గారిలానే ఉంటే మా అమ్మాయి కూడా ఈ ఫీల్డ్లో రాణించవచ్చు అని ఈ రోజుల్లో తల్లిదండ్రులు ధైర్యంగా చెప్పే రోజులు వచ్చాయి. విలువలు కోల్పోకుండా కూడా సక్సెస్ అవ్వచ్చు అని ఆమె తన జీవితంతో నిరూపించారు. అందుకే ఆమె పేరు ఒక నమ్మకమైంది, ఒక భరోసాగా మారింది. చివరగా ఒక్క మాట, సక్సెస్ అవడానికి కేవలం తెలివితేటలు మాత్రమే సరిపోవు, మంచి మనసు, సంస్కారం కూడా ఉండాలని మానసా శర్మ గారు నిరూపిస్తున్నారు. సినీ రంగంలోకి రావాలనుకునే ఎంతోమంది యువతులకు ఆమె ఒక దిక్సూచి. మరి మానసా శర్మ గారి దర్శకత్వంలో వచ్చిన మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.